నమస్కారాలు. మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి, రాష్ట్ర ప్రజలకి నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరగలేదు. తెలుగుదేశం పార్టీ హయాంలో గతంలో కూడా అభివృద్ధి సంక్షేమం జరిగింది. మళ్ళీ 2024 తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే అన్ని వర్గాలకి, ప్రతి మతంలో ఉన్న వాళ్ళకి, రాష్ట్రానికి అభివృద్ధి, రాష్ట్ర ప్రజలకి సంక్షేమానికి పచ్చ జెండా చూపిస్తున్న తెలుగుదేశం పార్టీ. దాంట్లో భాగంగా మైనారిటీస్కి కూడా సబ్సిడీతో కూడిన రుణం 326 కోట్ల రూపాయలు. గతంలో చూశారు, రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు, వ్యవస్థలన్నీ ముఖ్యంగా మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎటువంటి ఫంక్షన్ లేకుండా మూతపడిపోయింది. అదేవిధంగా జిల్లాల వారీగా చూసుకుంటే మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు కానీ, ఆఫీసర్స్ కానీ మూతపడిపోయినాయి. ఎలాగైతే యువగళం పాదయాత్రలో యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు మైనారిటీస్ సమస్యల్ని నోట్ చేసుకున్నారో, ఆ నోట్ మేరకు ప్రతి చోట, ప్రతి పల్లె, ప్రతి పట్టణం యువగళం పాదయాత్ర చేస్తూ ప్రజలు పడుతున్న కష్టాలు, ముఖ్యంగా మైనారిటీస్ పడుతున్న కష్టాల్ని గుర్తించి నోట్ చేసుకొని ఈరోజు మైనారిటీస్కి రుణాలు, సబ్సిడీ రుణాలు కేటాయించడం జరిగింది. తప్పకుండా రాష్ట్రంలో గతంలో కానీ ఇప్పుడు కానీ ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు గారు. మైనారిటీస్కి అండదండగా ఉండే ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు గారు, మన ప్రియత ముఖ్యమంత్రి వర్యులు. మైనారిటీలకి హజౌస్ కానీ, ఉర్దూ భాష కానీ, అదేవిధంగా మైనారిటీల కళాశాలలు కానీ, మొన్న విజిట్ చేసినాం నర్సరావుపేటలో మైనారిటీస్ కళాశాల, ఐటీఐ కళాశాల బ్రహ్మాండంగా నిర్మించినాము 2014 to 19. కానీ మూత వేశారు జగన్ సర్కార్లో. అహ్మద్, అదేవిధంగా మన ఎండి గారు, జిఎం గారు, మన అధికారులు, మన సిబ్బంది నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు తప్పకుండా ప్రతి క్షణం మనము ఎటువంటి రెస్ట్లెస్ కాకుండా కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మన ఆలోచన, మన అధినేత ఆలోచన ఏది ఉందో అదే ఆలోచన ఉంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఎటువంటి సంక్షేమం జరగలేదు. అరాచకాల తప్ప సంక్షేమానికి శ్రీకారం చుట్టిన ఎటువంటి దాఖలా లేదు వైసీపీ హయాంలో. సంక్షేమం కావాలంటే, అభివృద్ధి కావాలంటే మాత్రం తెలుగుదేశం పార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించిన ఘనత అన్న నందమూరి తారక రామారావుది. ఎందుకంటే పేదరికంలో ఎలా పేదరికాన్ని మనము తొలగించాలి, ఇదే ఆలోచన స్థాపించిన ఘనతలో కూడా ఈ పార్టీకి ముందుకు తీసుకుపోతున్న ఘనతలో కూడా ఇదే ఆలోచన. మరి అతనికి తోడుగా తనయుడు లోకేష్ బాబు గారి ఆలోచన కూడా అదే ఉంది అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ये अब तक बेनिफिशियरीज को आ सकता
अमाउंट जो है ना कब तक ले सकते हैं, और दूसरा है ना कैसा ऑनलाइन का एप्लीकेशन रहता है, हमको डायरेक्ट देने का? అప్లై कर लेना. हम ఆల్రెడీ 30th నా ఆల్ ఈడీస్ కి మనము ఇక్కడికి హెడ్ ఆఫీస్ కి పిలవడం జరిగింది. వాళ్ళతో కూడా మనము కంప్లీట్లీ స్వీకరిస్తాము. వాళ్ళ ఆలోచనలు కూడా ఆలోచన మేరకు ఎలా తీసుకుపోవాలా, ప్రతి డిస్టిక్ కి కోట ఉంటది. వాళ్ళు ఏ టైప్ లో మనకు సలహాలు సూచనలు ఇస్తారో ఆ సలహాలు సూచనలు కూడా మనము పరిజ్ఞానంలో తీసుకొని ముందుకు వెళ్తాం. और एक सवाल, ये 40% क्वेश्चन अभी देखिए, तेलुगु में बोलता हूँ. ओके, ఇట్స్ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే జాయిజా అంటే సర్వే చేస్తాం, ఐడెంటిఫై చేయాలి. బెనిఫిషియర్స్ కూడా తన కాళ్ళ మీద నిలబడాలి. ఏదో తీసుకొని సోమారిపోతులాగా మారి తీసుకొని ఇంట్లో కూర్చుంటే ఉపయోగం ఉండదు. నిలబడాలి. ఎవరైతే నిలబడతారో రాష్ట్రం బలపడుతుంది. రాష్ట్రం ఎప్పుడైతే బలపడుతుందో దేశం బలపడుతుంది. గతంలో కూడా నేనైతే ఆదేశాలు ఇచ్చాను. గతంలో కూడా ఎవరైతే తీసుకున్నారో లబ్ధిదారులు తీసుకొని ఎవరైతే వెదిగారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయండి. తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ కూడా వాళ్ళు పేదరికంలో ఉంటే వాళ్ళ దరిద్రం, దురదృష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కష్టపడాలి. ప్రభుత్వం ఇస్తుందిలే అని తీసుకొని హాయిగా ఏదో ఒక ఫంక్షన్ చేసుకొని ఉండిపోతే ఇది మంచి పద్ధతి కాదు. మన ప్రియతమ చీఫ్ మినిస్టర్ కళ నెరవేర్చాలంటే ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. అది టాపిక్ డైవర్ట్ అవుతుంది అని నేను ఆ పాయింట్ లేవనెత్తలేదు. దావోస్ లో ఈ చలిలో ఆ వయస్సులో తనయుడికి తీసుకువెళ్ళి ఎంత కష్టమో, మళ్ళీ ఈ కొంతమంది దౌర్భాగ్యులు కౌంటర్లు ఇస్తుంటే కూడా నిలబడి పెట్టుబడిదారులకు అందరికి ఆహ్వానించి వెల్కమ్ చెప్తూ దాదాపు 30 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. కష్టపడి చేస్తున్నారు.